సఖీ కార్యక్రమానికి స్వాగతం. దసరా ఉత్సవాలలో ఈరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తారు. ఈ రూపంలో అమ్మవారు రసపాత్రను ధరించి మనకి కనిపిస్తుంది. ఆది భిక్షువైన శివుడికి భిక్ష పెట్టిన దేవతగా అన్నపూర్ణాదేవిని కొలుస్తారు భక్తులంతా. ప్రపంచ సృష్టినంతా పోషించే పోషకురాలు ఆమె. అమ్మ అనే మాటలోని అంతరార్థాన్ని ఈ అవతారం ద్వారా అన్నపూర్ణాదేవి మనకి తెలియజెబుతుంది. ఈ రోజు దేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తారు. దద్దోజనం, పొంగలిని దేవికి నైవేద్యంగా పెడతారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి గురించి మరిన్ని చక్కని విషయాలు తెలియజేయడానికి ఆధ్యాత్మికవేత్త తిరుపావై కోకిల మంజులశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే కోకిల మంజులశ్రీ గారు. నమస్తే అమ్మ. సో అందరికీ వచ్చే డౌట్ లేదో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ఏంటంటే నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారండి? చైత్రమాసం నుండి మొదలు పెట్టుకుని 6 మాసాల వరకు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ 6 మాసాలు సంవత్సరంలోని ప్రథమ భాగం అంతా కూడా పురుష ప్రధానమైనటువంటి సంవత్సరంగా గుర్తించారు మన ఋషులు. కాబట్టి శ్రీరాముడి యొక్క ప్రతీక అయినటువంటి రామ జన్మదినాన్ని పురస్కరించుకొని చేసేటటువంటి శ్రీరామనవమి ఇదంతా కూడా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి ఈ ఆశ్వేజ శుక్ల పాడ్యమి నుంచి పాల్గణ మాసం వరకు ఉండేటటువంటి ఈ మిగిలినటువంటి 6 మాసాలు కూడా శక్తి ప్రధానమైనటువంటి మాసాలు. అందుగురించే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ శక్తి ఆవాహనాన్ని కలిగించేటటువంటి కాలం అన్నమాట. అందుకే వేదం కూడా నాయమాత్మ బలహీనేన లభ్య అని చెప్పింది. అంటే నీకు ఆత్మజ్ఞానం కానీ ఆధ్యాత్మిక సాధన కానీ కావాలి అంటే బలహీనుడికి అది దొరకదు, బాగా శక్తి కావాలి. కాబట్టి ఆ శక్తి కావాలి అంటే ఈ 6 మాసాలు కూడా మనం సాధన చెయ్యాలి. నవరాత్రుల్లో అన్నపూర్ణ అమ్మవారి విశిష్టత ఏంటండి? ఈ నవాంశలని కూడా దుర్గా అనేటటువంటి నామంతోటే ఆదిశంకరాచార్యుల వారు కీర్తించారు. దుర్గే దుర్గేతి దుర్గాయాః దుర్గే నామ పరమ్మనం యో జపేత సతతం దేవి జీవన్ముక్త సమానసః అని ఎవరైతే దుర్గా అనేటటువంటి నామాన్ని ఉపాసన చేస్తారో వారికి ఉండేటటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా క్రితం జన్మలో ఉన్నటువంటి పాపాల నుండి భవిష్యత్తులో జరగబోయేటటువంటి మోక్షం వరకు కూడా అన్నీ కూడా నిరాటంకంగా లభించుకోగలుగుతారు అని శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట. అన్నపూర్ణాదేవి యొక్క ఉపాసన అనేటటువంటిది ఎంత విశిష్టమైనటువంటిది అంటే అసలు అన్నం అనేటటువంటి శబ్దమే భగవంతుడిని తెలియజేసేటటువంటిది అనమాట. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తు వాక్కు. అంటే అన్నము అనేటటువంటిది శారీరకమైనటువంటి పుష్టిని ఎలాగైతే కలిగించి, అన్నం లేనిదే మనం దేహం నిలబడదు కదా. కాబట్టి ఈ అన్నము శరీరానికి ఈ అన్నం ఎలాగైతే అవసరమో ఆత్మజ్ఞానానికి కూడా అన్నం అలా అవసరం. అన్నపూర్ణాదేవి యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో అందులో ఎన్ని దోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మనకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని. అంటే అమ్మవారు శక్తి స్వరూపం అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అంటే శక్తి లేనటువంటి కేవల దేహం ఎప్పుడు కూడా పనికిరాదు కదమ్మా. మనకి శక్తి లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడం, మనం తీసుకెళ్ళి బయట పెట్టేయండి అంటారు, బయటకు వెళ్ళాక కాలబెట్టేయండి అంటారు. కాబట్టి జీవము అంటే శక్తి, శక్తి అంటే అమ్మ. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కడి వరకు మనల్ని కూడా ఉండి నడిపిస్తుంది అంటే ఆ క్షణక్షణం మనం చూడాలంటే ఆ శక్తి ఉండాలి, మాట్లాడాలంటే శక్తి ఉండాలి. కాబట్టి అన్ని వేళలా అన్ని సందర్భాలలో కూడా ఆ శక్తిని మనకి కలిగించేటటువంటిది అన్న రూపంలో అమ్మవారు నిలబడి మన కూడా ఉంటుంది. అలాంటి అనుగ్రహం కావాలి అని మనం ప్రార్థించి ఉపాసించటమే ఈ అమ్మవారి యొక్క
అంటే ఒక అంశగా అన్నపూర్ణ స్వరూపాన్ని మనం ఆరాధన చేయటం కనిపిస్తుంది. అది కూడా ఈ నవరాత్రుల్లో. ఇంకా ఇది ఎప్పటికీ చేసేదే అయినప్పటికీ కూడా ఎప్పుడైనా దోషాలు తప్పులు ఇప్పటి వరకు మనం తెలియకుండా చేసినవన్నీ కూడా ఈ రోజు కనుక అమ్మవారి ఆ స్తోత్రం చదివి అమ్మవారిని కనుక పూజించినట్లయితే ఆ దోషాలన్నీ తొలగిపోయి మనకి అఖండమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలు కలుగుతాయి. అంటే మీరన్నట్టు కూడా ఇప్పుడు సందేహం ఉంటుంది చాలా మటుకి. అంటే ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఏ టైంలో పూజించాలని కొన్ని సందేహాలు ఉంటాయి. సో దానికి అలాగే ఆరగింపులు కూడా ప్రసాదం కూడా. ఎందుకంటే నవరాత్రులంతా కూడా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ఆరగింపులతోటి మనం అమ్మవారిని ఆరాధన చేస్తుంటాం. అలాగే ఈ అన్నపూర్ణ దేవిది కూడా ద్వావృతో యమదంష్ట్రాఖ్య నూనం సర్వ జనేషువై అని అంటూ దేవి భాగవతం చెప్పినటువంటి ప్రకారంగా మొదటి రోజుని ఈ అన్నపూర్ణ స్వరూపాన్ని కూడా మనం కీర్తిస్తాము. అంటే మొదట కలశ స్థాపన చేయడంతో పాటుగా నవ ఆవరణలకు ప్రతీకగా నవస్వరూపాలను కూడా ఆరాధన చేస్తాం. కాబట్టి అనేక అనుభవాల సమాహారమే మానవ జీవితం. కాబట్టి అన్ని రకాల శక్తులను సౌభాగ్యాలను కలిగించడానికి అమ్మవారు 9 శక్తులతోటి నవరంధ్రాలతో కూడినటువంటి పురము మన శరీరం. అంటే 9 రంధ్రాలు ఉంటాయి. ప్రాణవాయువు ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మలమూత్ర విసర్జన ద్వారాలు, సహస్రారం, ఇలా మొత్తం 9 ద్వారాలు ఎప్పుడూ కూడా తెరిచి పెట్టబడినటువంటి ద్వారాలు తో ఉన్నటువంటి, అంటే విండోస్ అన్నమాట, కిటికీలు లాంటి, గవాక్షాలు లాంటివి అనమాట ఈ దేహానికి. లోపల ప్రాణవాయువు ఎప్పుడు సంచరిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏ కిటికీలోంచి ద్వారం నుంచైనా బయటికి వెళ్ళవచ్చు, చెప్పలేం. ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇదిగో ఈ అమ్మ అనుగ్రహం, ఎంత కాలం మనం ఇవన్నీ అనుభవించాలి అని అమ్మవారి యొక్క సంకల్పము అంతవరకే మనం ఉంటాం. కాబట్టి ఈ నవద్వారాల గుండా ద్వారాలతోటి నిండినటువంటి మానవ దేహాన్ని ఎంత చక్కగా మనం ఉపయోగించుకోగలమో అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తాము. 9 రోజులు కూడా 9 స్వరూపాలని. కొన్ని పాపాలు అలా మనకి ఎన్నెన్ని జన్మలు మనం దాటినా కూడా వెంటాడుతుంటాయి. దానికి పరమశివుడు కూడా అతీతుడు కాదేమో. అంటే శివుడికి పాపం అంటిందని చెప్పటం కాదు నా భావం. మనకి లోకానికి అన్నపూర్ణ యొక్క మాహాత్మ్యాన్ని చూపించటానికి పరమశివుడు చేసినటువంటి ఒక లీలా ప్రకటనగా మనం భావించవచ్చు. కాబట్టి బ్రహ్మకపాలం నుండి, బ్రహ్మహత్యాపాతకు నుండి విముక్తుడవ్వటానికి పరమశివుడికి ఆ బ్రహ్మకపాలం తన చేతు నుంచి విడిపోవటానికి అన్నపూర్ణమ్మ తల్లి వేసినటువంటి ఆ ఒక్క అన్నపు ముద్ద ఆయన్ని విముక్తుణ్ణి చేసిన అంత పెద్ద మహాపాతకం నుంచి. కాబట్టి ఈ శ్లోకాలు అన్నపూర్ణ అష్టకం అంటేటటువంటి పేరుతో అష్టకం ఉంటుంది, కానీ 11 శ్లోకాలు ఉంటాయి. ఈ 11 శ్లోకాలని ఈరోజు మనం 9 సార్లు కనుక భక్తి శ్రద్ధలతోటి పారాయణం చేసి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ఆహారం పెసరపప్పు పొంగలి, అలాగే బెల్లం పరమాన్నం, ఈ రెండింటినీ కూడా తప్పనిసరిగా ఈరోజు మనం ఇంకా మిగిలినటువంటి వంటకాలతో పాటుగా పూజించేటప్పుడు వస్త్రాలు కూడా చాలా ముఖ్యమండి. ఆవిడికి నచ్చే వస్త్రం ఏంటి, కలర్ ఏంటి? ఎరుపమ్మ, ఎరుపు అమ్మవారికి. ఓకే అండి, అన్నపూర్ణ అమ్మవారి విశిష్టత గురించి చాలా చక్కగా క్లుప్తంగా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈటీవీ2 ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు చేసినటువంటి భక్తితో చేసినటువంటి అన్నపూర్ణ ఉపాసన పూజాదుల ద్వారా అఖండమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, దేహశక్తి వీటన్నిటినీ కూడా పొందాలి, నవరాత్రులు శుభప్రదంగా జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ శ్రీమాత్రే నమః.